గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ఈరోజు పంచాంగం మే 9వ తారీఖు 2020 సంవత్సరము శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:31 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:17 ఉంటుంది. తేదీ బహుళ సప్తమి ఉదయం 9:19 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి వస్తుంది. నక్షత్రం రాత్రి 7:08 వరకు శ్రవణము, తదుపరి ధనిష్ట వస్తుంది. యోగం రాత్రి 10:48 వరకు శుక్లం ఉంటుంది, తదుపరి బ్రహ్మం. కరణం ఉదయం 9:19 వరకు భవ ఉంటుంది. తర్వాత రాత్రి 9:39 వరకు బాలవ ఉంటుంది. దాని తదుపరి కౌలవ రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 7:14 నుండి 7:35 వరకు, తిరిగి 9:46 నుండి 12:57 వరకు, మరలా మధ్యాహ్నం 2:01 నుండి 3:05 ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:13 నుండి 6:17 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:31 నుండి 7:13 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 11:19 నుండి 12:59 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 8:02 నుండి 9:44 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులను ఒకసారి చూద్దాం. 1540వ సంవత్సరంలో మేవార్ రాజపుత్ర రాజు రాణా ప్రతాప్ గారు జన్మించారు. 1866వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు జన్మించారు. 1933వ సంవత్సరంలో దోమాడ చిట్టబ్బాయి నాదస్వర విద్వాంసులు జన్మించారు. 1950వ సంవత్సరంలో కల్పన రాయ్ తెలుగు హాస్య నటి జన్మించడం జరిగింది. 1955వ సంవత్సరంలో టి రాజేందర్ తమిళ నటుడు మరియు దర్శకుడు జన్మించారు. 1989లో విజయ్ దేవరకొండ ప్రముఖ తెలుగు సినిమా నటుడు జన్మించారు. 1992లో సాయి పల్లవి తెలుగు సినీ నటి జన్మించడం జరిగింది. ఈ రోజుని మనం మాతృ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగిన సంఘటన చూసినట్లయితే 1994వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నిక కావడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు పంచాంగంతో పాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు, ఈ రోజుకున్న ప్రత్యేకతలు, అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు కూడా మీకు అందిస్తున్నాం. ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ప్రతిరోజు మీ మొబైల్లో రావాలనుకుంటే ఇప్పుడే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.